దేశానికి సేవ చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల్ని తప్పుదో పట్టించి తప్పుడు మెసేజ్లు ఇచ్చి ఈ దేశ ఆస్తుల్ని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాన్ని కొన్ని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు, ఈ రాష్ట్రంలో పాలకపక్షంగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టడం అనేది నిజంగా బాధాకరం, దుర్మార్గమైనటువంటి విషయం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసేటువంటి హక్కు పాలకపక్షానికి ప్రతిపక్షానికి ఉంటుంది. కానీ దాని అర్థం ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడం కాదనేది మాత్రం ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజలు పన్నులు కడితే తయారైనటువంటి ఆస్తి, అది కేంద్ర ప్రభుత్వ ఆస్తియా, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తియా? ఆస్తులు వేరువేరుగా ఉన్నాయి, కస్టోడియన్స్ వేరువేరుగా ఉంటుంది. కొన్ని ఆస్తులకి రక్షణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే, కొన్ని ఆస్తుల్ని కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని నడుపుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయమైనా, కేంద్ర ప్రభుత్వ కార్యాలయమైనా, ఈ దేశంలో పన్నులు కట్టిన ప్రజల సొమ్మది. దాన్ని ధ్వంసం చేసి దాన్ని తగలబెట్టించి ఇది కేంద్ర ప్రభుత్వ ఆస్తి కాబట్టి తగలబెట్టండి, మా తెలంగాణ పోలీసులు రారు, ప్రేక్షక పాత్ర వహిస్తారు అనేటువంటి ఈ నిర్ణయం ఏదైతుందో ఇది మిమ్మల్ని మీరు మీ గోతిలో మీరు పూడ్చుకోవడానికి సహాయపడుతుంది తప్ప ఇది ప్రజాస్వామ్యాన్ని పరిడవిల్లింపజేయదు అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా తెలియజేశాను. చంద్రశేఖరరావు గారి జిల్లా పర్యటనలు, మంత్రుల జిల్లా పర్యటనలు, లేదా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల పర్యటనలు వస్తే ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏదైనా ఒక రాస్తారోకో ఒక నిరసన చెప్తాయంటే వెంటాడి వేటాడి ముందు రోజు అర్ధరాత్రి నుంచి అరెస్ట్ చేసేటువంటి మీకు రైలు పట్టాల మీద పొద్దుగాలటి నుంచి సాయంత్రం 6:30 దాకా కూర్చుంటే కూడా ఒక నిర్ణయం తీసుకోలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనా యంత్రాంగం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే మీ ఆలోచన ఏంది? ప్రజలకు నష్టం జరుగుతుంటే, ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరుగుతుంటే ఇది మాది కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత వాళ్ళది అని మమ్మల్ని బదనాం చేయాలని అనుకుంటున్న చంద్రశేఖరరావు గారు ఒక ఏళ్ళు మా దిక్కు చూపెడితే 4 ఏళ్ళు మీ దిక్కు చూపెడుతున్నాయనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. ప్రతిపక్షాలని మాట్లాడినారు, మీరు ప్రతిపక్షాలని ధర్నా చేయనియారు. జర్నలిస్టులు ఇందిరా పార్క్ దగ్గరికి వస్తామంటే ప్రివెంటివ్ అరెస్టులు, టీచర్లు ఇందిరా పార్క్ దగ్గరికి వస్తామంటే ప్రివెంటివ్ అరెస్టులు, 317 జీవో మీద ధర్నా చేస్తామంటే ఇందిరా పార్క్ దగ్గరికి రానియారు. కానీ రైల్వే స్టేషన్లను తగలబెడతా ఉంటే వేల లీటర్ల డీజిల్ ట్యాంకులు, పెట్రోల్ ట్యాంకుల దగ్గరికి దుష్టులు వచ్చి పెట్రోల్ పోసి అంటుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎటుపోయిన తెలంగాణ పోలీసులు, ఎటుపోయినాయి నీ సీసీటీవీలు, ఎందుకు నీ పోలీస్ యంత్రాంగం, నీ నిఘా వ్యవస్థ పనిచేయలేదని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఉద్దేశపూర్వకంగా తగలబడేటి కేంద్ర ప్రభుత్వ ఆస్తులు కాబట్టి నాకేం సంబంధం లేదని ధృతరాష్ట్రుని రీతిలో కళ్ళుండి చూడలేనట్టు కావాలని కేంద్ర ప్రభుత్వ ఆస్తుల్ని మీరు దగ్గరుండి తగలబెట్టాలనుకుంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, అవి ప్రభుత్వ ఆస్తులు కాదు, పన్నులు కట్టిన పేద ప్రజల ఆస్తులు. దయించి ఈ విచక్షణని కోల్పోవద్దని నేను ముఖ్యమంత్రి గారికి సందర్భంగా సూటిగా తెలియజేయదలుచుకున్నాను. ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. అనుకోకుండా ఒక యువకుడు చనిపోయాడు. ఆయన ఏమైనా మీ టీఆర్ఎస్ పార్టీ సొంత, ఇతర పార్టీల నాయకులు ఎవరు రావద్దా శివయాత్ర దగ్గరికి? అట్లీస్ట్ కండోలెన్స్ అని చెప్పొద్దా? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ నాయకులనే పంపించి, టీఆర్ఎస్ కార్యకర్తలనే పంపించి కొన్ని టీవీలలో పేపర్లలో వచ్చినాయి, మాకు 300 ఇస్తామన్నారు బిడ్డ, 200 ఇస్తున్నారు కూడా చర్చించినట్టు సోషల్ మీడియాలో, పేపర్లలో, టీవీలలో చూసినాం. అంటే మీరే పైసలు ఇచ్చి మీరే తీసుకొచ్చి మీరే లొల్లి చేసి శివయాత్రలకు కూడా మీరే మీ జెండాలు కట్టుకుంటారా? ఇంత దుర్మార్గమా? ఒకవేళ వాళ్ళు నిజంగా నిరుద్యోగులు అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీలకి కనీసం కండోలెన్స్ చెప్పేటువంటి అవకాశం కూడా ఉండదా? దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అధికార పార్టీ డబ్బులు ఇచ్చి కావాలని దగ్గరుండి చేయించినటువంటి ఒక కార్యక్రమంగా దీన్ని ప్రజలు భావిస్తూ ఉన్నారు. నిరుద్యోగులైనటువంటి ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులందరికీ కూడా నేను సవినయంగా 2 చేతులు జోడించి చేసేటువంటి అప్పీల్ ఒకటే, ఏ చిన్న పోలీస్ కేసులో మీరు ఇరుక్కున్నా కనీసం కానిస్టేబుల్ ఉద్యోగం మనకు రాదు. అట్లాంటిది ఈ దేశానికి సేవ చేసేటువంటి గొప్ప రంగం ఆర్మీ. ఆర్మీలో జైలు కావాలనుకుంటున్నటువంటి మీరు, ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నటువంటి మీరు దయించి రాజకీయ పార్టీలు చేసేటువంటి తప్పుడు ప్రచారంలో స్కేప్ గోట్లు కావద్దని, బలి పశువులు కావద్దని, మీ మంచి జీవితాన్ని
తప్పుదోవ పట్టించేటువంటి వ్యక్తులకి సహకరించొద్దని నేను అమాయకులైనటువంటి యువకులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం అనేక మంది మేధావులు విజ్ఞులతో చర్చించిన తర్వాత ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ఒక భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక సంస్థలతో అనేక సంవత్సరాలు చర్చించి తీసుకున్నటువంటి ఒక కలెక్టివ్ డిసిజన్ అగ్నిపథ్ అనేటువంటి నిర్ణయం. నిన్న త్రిదళాలకు సంబంధించినటువంటి 3 అధిపతులు కూర్చొని చాలా స్పష్టంగా నియామక ప్రక్రియ ముందుకు కొనసాగుతుంది అని చెప్పడం జరిగింది. అందుకని విద్యార్థి మిత్రులకి, నిరుద్యోగులైనటువంటి యువకులకి, ఆర్మీలో చేరి ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నటువంటి మిత్రులందరికీ కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే: ఫస్ట్ యూ జాయిన్, ఫస్ట్ యూ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. మంచి భవిష్యత్తు కోసం పనిచేద్దాం. మన దేశ కీర్తి ప్రతిష్టల్ని పెంచేందుకు పనిచేద్దాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు, సీట్లు, రాజకీయాలు తర్వాత కొట్లాడదాం తప్ప మోడీ గారు ఎస్ అంటే మేము నో అనాలి. ఇంత మూర్ఖంగా బిహేవ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దయచేసి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా, ఉనికిని కోల్పోతున్నటువంటి ప్రతిపక్షాలు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని నేను ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే 1947లో ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మిలిటరీ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఒక రకంగా ఉండే, 1971లో ఇంకో ప్రొసీజర్ వచ్చింది, 2001లో ఒక ప్రొసీజర్ వచ్చింది, 2022కి వచ్చినాక ఇంకో ప్రొసీజర్ వచ్చింది. మారిన కాలానికి అనుగుణంగా, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా దేశం మీద జరుగుతున్నటువంటి దాడులని ప్రివెంట్ చేయడానికి ఒక గొప్ప చైతన్యవంతమైనటువంటి యువత అవసరం ఉంటుంది. చూడడానికి ఇంత చిన్న దేశం ఉక్రెయిన్ మారిన మిలిటరీ పరిస్థితులను మార్చుకున్నది కాబట్టి రష్యా లాంటి దేశం ఉక్రెయిన్ని గెలవడానికి ఇంతకాలం యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రపంచంలో చైనా ఇస్ ద బిగ్గెస్ట్ ఆర్మీ. చైనాకున్నంత ఆర్మీ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. కానీ చైనా ఇప్పటికిప్పుడు పోయి అమెరికా మీద యుద్ధం ప్రకటిస్తే చైనా అమెరికాను గెలవలేదు. ఎందుకు? మారిన యూత్, మారిన టెక్నాలజీ, మారిన వెపన్స్ ని అమెరికా తన ఆయుధాలుగా మలుచుకుంది. అందుకనే భారత ఆర్మీ రంగాన్ని కూడా మారిన కాలానికి అనుగుణంగా కొత్త యువకులతోటి, కొత్త ఆలోచనతోటి, కొత్త టెక్నాలజీ తోటి ముందుకు తీసుకుపోయేందుకు భారత ప్రభుత్వం పనిచేస్తుంది, నిర్ణయం తీసుకుంది. కాబట్టి వీలైతే సహకరించండి, ఈ దేశానికి సేవ చేయండి తప్ప దేశద్రోహులుగా మిగిలొద్దని అందరికీ కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఇస్ యాజ్ ఫర్ యాజ్ అగ్నిపథ్ ఈస్ కన్సర్న్. సో జూలై 2, జూలై 3 భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని మేలి మలుపు తిప్పేందుకు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు జూలై 3వ తారీఖున జిల్లాకు 1 లక్ష టార్గెట్ గా పెట్టుకొని పాత 10 జిల్లాల నుంచి 10 లక్షల జనాలని సమీకరించి భాగ్యనగరం భవిష్యత్తుని, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని మలుపు తిప్పాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రతి జిల్లా నుంచి 1,00,000 మంది జనాల్ని తరలించడమే ఒక లక్ష్యంగా ఈ రోజు నల్గొండ జిల్లాలో, పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ జిల్లా నుంచి దాదాపు 1,00,000 మందిని ఆ కార్యక్రమానికి తరలిస్తాం. నల్లగొండ జిల్లా చరిత్రను రాబోయేటువంటి ఎన్నికల్లో తిరిగి రాస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై హింద్, జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.